అద్దంలో తోకని చూసుకున్న మారుతి ఎంతగానో ప్రసన్నుడవుతాడు. అదే ఉత్సాహంతో తోకకు ఆదేశాలివ్వడం మొదలుపెడతాడు. కాని తోక మారుతి చెప్పిన పనులు అస్సలు చెయ్యదు. అది వారి ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించి వస్తువులన్నిటినీ విరిచేస్తుంది. దాంతో భవనంలోని దశ పూర్తిగా పాడైపోతుంది. అది చూసి మారుతి ఎంతగానో చింతిస్తాడు. మరొకవైపు వాలి సుగ్రీవుడిపై క్రోధితుడవుతాడు. సుగ్రీవుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. మాయావి మర్కట్ అంటే మారుతి వారి కుటుంబానికి ఘాతకంగా మారవచ్చు అని. మారుతి తోక వ్యతిరేక ప్రవర్తన వల్ల నిద్రపోలేకపోతాడు. తన తల్లిని జోలపాట పాడమని వేడుకుంటాడు. అంజనాదేవి జోలపాట పాడగానే మారుతి నిద్రలోకి జారుకుంటాడు. తల్లి చాటున అమాయకంగా నిద్రపోతున్న మారుతిని చూసి వృక్షాసురుడు వారిని భక్షించాలన్న మనోభావాన్ని జోలపాటలో తెలియజేస్తాడు. నిద్రపో కేసరి నందనా, నా ఆనందధనమా. అమ్మా అమ్మా అమ్మా, నువ్వెక్కడున్నావు? ఈవేళ ఉదయాన్నే నా బాబు నన్ను పిలుస్తున్నాడు. ఏమైంది తనకి? నేనిక్కడున్నాను కుమారా. ఏమైంది కేసరి నందన మారుతి? ఏమైంది బంగారు తండ్రి? నువ్వు నీ నేత్రాల్ని ఎందుకు మూసి ఉంచావు? అమ్మా, నీకు గుర్తులేదా? నువ్వే కదా చెప్పావు నేను ఉదయాన్నే నమస్కార మంత్రాన్ని ఉచ్చరించాల్సి ఉంటుంది అని. అది నాకు గుర్తుంది. కానీ నువ్వు నన్ను పిలిచేసరికి కాస్త కంగారు పడ్డాను. సరే మరి, ఇక నువ్వు తిన్నగా కూర్చోవాలి. మనం ఉదయం లేవగానే మన రెండు చేతులను ఇలా తెరిచి ముఖానికి ఎదురుగా పెట్టుకోవాలి. తర్వాత నేత్రాలను తెరిచి అరచేతుల్ని చూస్తూ ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత మహాగౌరి, కరమూలే స్థితే మహాగౌరి, ప్రభాతే కరదర్శన, ప్రభాతే కరదక్షిణ. ఇప్పుడు నీ అరచేతుల్ని రుద్దుకుని చాలా నిదానంగా అరచేతులతో శరీరంలో ప్రతి అంగాన్ని స్పర్శించాలి. దానివల్ల శరీరానికి నాలుగు వైపులా ఒక అదృశ్య సువచ్చన కవచం ఏర్పడ్డం జరుగుతుంది. అది ఏకో దృష్టి ప్రభావం నుండైనా నిన్ను సురక్షితంగా ఉంచుతుంది. అరే అరే ఆగు, అలా కాదు. నేల మీదకి పాదం మోపే ముందు మంత్రోచ్చారణ చెయ్యాలి. ఆ తర్వాత భూదేవికి నమస్కరించి వారిని తప్పకుండా క్షమాపణ అడగాలి. నేను నీకు నేర్పిస్తాను. భూదేవిని క్షమాపణ అడిగే మంత్రము సముద్రవసనే దేవి పర్వతన్మండితే విష్ణుపత్ని నమస్తోభ్యం పాదస్పర్శే క్షమస్వమే. సముద్రవస్నే దేవి పర్వస్తన మండితం విష్ణుపత్ని నమస్తుతం పాదస్పర్శం క్షమస్వమే. కుమారా, నీకు ఈ మంత్రం గురించి ఎలా తెలిసింది నాయనా? పాఠశాలలో విన్నానమ్మా. ఆశ్చర్యంగా ఉందే, ఇంత త్వరగా నువ్వు దాన్ని గుర్తుపెట్టుకున్నావా? అవునమ్మా. బాల్యతనంలో జీవుడి మనసు తడిమట్టితో సమానంగా ఉంటుంది.
సంస్కారాల విధితో అలా తడిగా ఉన్న మట్టికి ఏ ఆకారాన్నైనా ఇవ్వచ్చు. సరైన సమయంలో సరైన పద్ధతిలో సంస్కారాలతో పెంచినటువంటి మొక్క నీడను కల్పించే వృక్షంగా మారి స్వయంగా తనకు సమాజ ఉన్నతికి సహకారంగా మారచ్చు. లేదంటే అదే మొక్క దుర్బలమైన మొక్కగా మారి సమాజానికి సర్వదా ఒక సమస్య లేదా బరువుగా మారవచ్చు. ఆ సంస్కారం వల్లనే కదా వాలి మనస్సును దుర్బలమైన వృక్షంగా మార్చేసింది. నిజమే, వాలి ఆ సుగ్రీవుల మధ్య ఇదే కదా తేడా. సుగ్రీవుడికి ఈ లోకంలో అత్యంత శక్తిశాలి బలవంతుడి సహాయం లభించిన తరువాత నీకు పరాజయం తప్పక జరుగుతుంది. నీకంటే శక్తిశాలి యోధుడు తొందరలోనే జన్మించబోతున్నాడు. అత్యంత బలశాలైనటువంటి వానరరాజు కేసరికి జన్మించబోయే పుత్రుడు. మహర్షి నారదుడి మాటలు నిజం కాబోతున్నాయా? ఎందుకంటే సుగ్రీవుడి వాలకం చాలా తేడాగా అనిపిస్తోంది. ఇవన్నీ ఆ మాయావి మర్కట్ కారణంగానే. ఓహో, పెద్ద వేట స్వయంగా నడుచుకుంటూ నా దగ్గరికి వస్తోంది. ఆ మర్కట్ గురించి ఆలోచిస్తూ నేను ఎక్కడికి వచ్చానేంటి? అరే, ఈ పొలం దానంతటదే ఎటు వెళ్తోంది? జాగ్రత్త అన్నయ్య. నువ్విక్కడేం చేస్తున్నావు? నా వనంలోకి ప్రవేశించి ఇప్పుడు నువ్వు ఎక్కడికి పారిపోగలవు?
చేతి వరకు వచ్చిన 2 పెద్ద ఆహార పదార్థాలు చేజారిపోయాయి. పాఠశాల వానరులను ఎక్కడ దాచేశావు? ప్రణామాలు మహారాజా. మీ ఆదేశం ప్రకారం బాలకులకు పాఠశాల ఏర్పాట్లు రాజభవనం వాటికలో పూర్తయ్యాయి మహారాజా. ఈ బాలకులందరూ మన రాజ్యానికి ఎంతో విలువైన వారు. మన భవిష్యత్తు, వీరి సురక్ష, అలాగే ఆలనా పాలనా బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంటుంది. మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా మన బాధ్యతను నిర్వర్తించాలి. ఇక ఇక్కడి నుండి బయటికి వెళ్ళడం సాధ్యం కాని పని. ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉండే ఉంటుంది మనం బయటికి వెళ్ళడానికి. నాకు దూరంగా ఉండు. నీ సహాయాన్ని నేను కోరుకోవడం లేదు. అరే, మనం పర్వతరాజ్య సరిహద్దు భాగానికి వచ్చేసాం. వృక్షాసురుడు అత్యంత భయంకరమైన క్రూరమైన రాక్షసుడు. తన సమీపంలోకి వచ్చిన మనిషిని గాని అన్య ప్రాణిని గాని అలాగే పట్టుకొని జీవించి ఉండగానే అంతం చేస్తాడతను. మనం సంబసాధనుడి సరిహద్దుల్లోకి ఎలా చేరుకున్నామన్నయ్యా? మర్కట్
ఇవన్నీ ఆ మాయావి మర్కట్ కారణంగానే మనం ఇలా వచ్చేసాము. ఈ గుహని ఇలాగే తెరిచి ఉంచేస్తే ఏదో ఒకరోజు బాలకులు ఆ రాక్షసుడికి పట్టుబడి తనకి ఆహారంగా మారవచ్చు. భలే సుగ్రీవా, నువ్వు అనుకోకుండానే ఒక మంచి సలహా చెప్పావు. అన్నయ్య ఆగు, నేను కూడా వస్తున్నాను. అవసరం లేదు నువ్వు నా వెనక రావడానికి. ఇప్పుడు చూడు, అమ్మయ్యి మారుతి కళ్ళకి కాటుక పెడుతుంది. ఏమైంది కుమారా? ఏదైనా చెప్పాలా? ఏం లేదమ్మా, ఊరికే నవ్వాను. అమ్మా, కళ్ళకు కాటుకుని ఎందుకు పెట్టుకోవాలి? కాటుక పెట్టుకుంటే దాని కారణంగా నేత్రాలు స్వచ్ఛంగా ఉంటాయి. అలాగే దృష్టి స్పష్టంగా ఉంటుంది. నా బంగారు తండ్రి చూపులు స్పష్టంగా ఉండాలని తన కోసం తన తల్లి ప్రతిరోజు నీకు కాటుక పెడుతుంది. చెవులు వెనక నేత్రాలు ఉండవు కదా, మరి అక్కడెందుకు కాటుక పెడుతున్నావు? ఎందుకంటే నీకు ఎవరి దృష్టి తగలకూడదని. అలాగా? అయితే దిష్టి చుక్క వాళ్ళమ్మ కూడా తనకి కాటుక పెడుతుందా? అమ్మా, మారుతి పెద్దవాడయ్యాక కూడా నువ్వు ఇలాగే మారుతికి కాటుక పెడతావా? ఆ, నేను నా బంగారు తండ్రికి ఎప్పుడూ కాటుక పెడతాను. ఎందుకంటే తన తల్లికి తన బిడ్డ ఎప్పుడూ బాలకుడే కదా. తాను ఎంత పెద్దవాడైనా కూడా. నీలా, నీలా, నీలా. నీలా, నీలా.
మాయావి మర్కట్ నీ మాయా లీలలండి సమాప్తం చేయడానికి వృక్షాసురుడి దగ్గరికి నిన్ను పంపడమే నాకున్న లక్ష్యం. ఈ రోజు మహాబలవంతుడినైన నేను తప్పకుండా ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాను. ఈ మాయావి మర్కట లీలల్ని సమాప్తం చేయడానికి నేనేం ఆలోచించాలి? భలే, ఎంత బాగా చేశాడు! ఇలాంటి బల ప్రదర్శన చూడడం నాకు కూడా ఆనందమే.